హాయ్ అండి, నేను మిసెస్ ఆనందగొల్ల. నేను చేసే ఈ రెసిపీ ఈరోజు మీకోసమే వెల్లుల్లి గుడ్డి కారం అండి. ఇది జ్వరం కాసినప్పుడు, నోరు చేదుగున్నప్పుడు మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకుని తింటే 2-3 ముద్దలు ఎక్కువగానే తినొచ్చండి. మరి ఇది ఎలా చేసుకోవాలో ముందుగా మీకైతే చూపించాను. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు 2 గుప్పుళ్ళు వేసుకుని దంచుకుని కచ్చాపిచ్చగా అందులోనే 1 స్పూనున్నర జీలకర్ర కూడా వేసుకుని అవి కూడా కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి. ఇలా దంచేసుకున్నాక అందులోనే 2-3 స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి. మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోండి. నాకైతే స్పైసీ కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి నేనైతే కారం వేసుకుంటున్నాను. అందులోనే ఒక అర చెంచా పసుపు కూడా వేసుకున్నానండి. మొత్తం అంతా కూడా దంచేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందామండి. టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా కుమ్మేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకుని అందులోనే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుముకుని అందులోనే 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరుక్కుని అవి కూడా వేసేసుకుని చిన్న మంట పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 కరివేపాకు రబ్బలు కూడా వేసేసుకుని ఇంకా దగ్గర పడేదాకా కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక ఒక అర చెంచా పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం వెల్లుల్లి కారం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి దంచుకుని, ఇప్పుడు అది కూడా వేసేసుకుని మరంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక నేనైతే 3 గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటికి ఘాటులు పెట్టుకుని మనం వెల్లుల్లి కారంలో వేసేసుకుని గుడ్డికి మొత్తం కారం అంతా పట్టేలాగా మసాలా మొత్తం పట్టేలాగా మనం ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలాగే చిన్న మంట మీద మొత్తం అంతా కూడా కలిపేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కూడా మసాలా గుడ్డుకు పట్టేసినాక ఇలా చూసారు కదండి, ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోతే లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి. నాకైతే మొత్తం అంతా కూడా సరిపోయిందండి. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో మనం వెల్లుల్లి గుడ్డు కారం వేసుకుని వేడివేడి అన్నంలో మీకు నచ్చితే దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మరి ఈ వెల్లుల్లి గుడ్డు కారం టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ వెల్లుల్లి గుడ్డు కారం ఎలా ఉన్నదన్నది నాకైతే టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.